హాయ్ అండి, తమ్నెయిల్లో చూసారు కదా 32 నడుము లూజ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇలాంటి సైజ్ బ్లౌజ్కి ఏంటంటే 1 మీటర్ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కానీ కస్టమర్ వచ్చేసి మనకి 80 పాయింట్లు మాత్రమే ఇచ్చారు. ఈ 80 పాయింట్ల బ్లౌజ్లోని ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో మనకి వచ్చేసి ఇప్పుడు 80 పాయింట్లు కదా వచ్చింది. ఈ పీస్ని కూడా మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ముందుగా మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. ఆది బ్లౌజ్కి నడుము లూజు ఎంత ఉన్నదో స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్తో అయితే మనం కొలుచుకోవాలండి. సో మనకి ఎంత వచ్చింది, 32 వచ్చింది కదా. సో ఈ 32ని పక్కనైతే రాసుకోవాలండి. సో తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి సమానికి ఫోల్డ్ చేసి కింద నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని, సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎంత వచ్చిందో చూసుకొని, ఎంత వచ్చింది మనకి 14 ఇంచులు వచ్చింది. సో కస్టమర్ వచ్చేసి 1 ఇంచ్ అయితే హైట్ పెంచమన్నారండి, 15 ఇంచులు. సో 15 ఇంచుల్లో పైన ఒక 1/2 ఇంచు, కిందకు 1/2 ఇంచు నేను డైరెక్ట్గా అయినా కలిపేసుకుంటాను కాబట్టి 16 ఇంచులు అయితే బ్లౌజ్ లెంత్గా అయితే తీసుకోవాలండి. బ్లౌజు నడుము కింద మెడ వచ్చేసి హైట్ అండి ఈ విధంగా సగానికి అయితే ఫోల్డింగ్ చేసుకుని ఎంత వచ్చిందో చూసుకోవాలండి. మనకైతే 5 ఇంచులు వచ్చింది కాబట్టి 5 ఇంచులు ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. బ్లౌజ్లోని ఈ 3 కొలతలు తీసుకుంటే మనకైతే బ్యాక్ పార్ట్ అనేది సూపర్గా వస్తుంది. ముందుగా క్లాత్ని ఈ విధంగా పరుచుకోవాలండి. సో ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టాలి, ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేలాగా పరుచుకోవాలండి. సో ఈ విధంగా క్రాస్లు అవినా స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలండి. సో బ్లౌజ్ హైట్ ఎంత వచ్చేసింది, 16 ఇంచులు కదా. ఈ 16 ఇంచులని ఇట్లా అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత సో వేస్టేజ్ ఎంత వచ్చింది, 32 ఇంచులు. 32 నుంచి 4 భాగాలుగా చేస్తే మనకి 8 ఇంచులు అయితే వచ్చిందండి. ఆ 8 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. టక్స్ల కోసం 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి, 2 ఇంచులు ఖర్చు కోసం కలుపుకోవాలి. సో పైన ఇట్లా ఈ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్తో అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి మెడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులే తీసుకోవాలి. సో పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే పెట్టుకొని మన స్కేల్తో స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్కేల్తోనే మనము మార్కింగ్ చేసుకోవడం వల్ల లైన్స్ అనేవి అటు ఇటు పోకుండా చక్కగా వస్తాయండి. మనం కటింగ్లోనే సూపర్గా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా అట్లాగే వస్తుంది. కటింగ్లోనే కొంచెం అటు ఇటు తేడా పడాలు చేస్తే స్టిచ్చింగ్ అనేది తగ్గిపోతుందండి. సో చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఎంత 8 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్గా తీసుకోవాలి. సో ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ మార్కింగ్స్ కూడా ఇలా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలండి. చంక రౌండ్ కోసము ఈ రెండింటికి మధ్యలో క్రాస్ ఒక లైన్ అయితే తీసుకొని 1.5తోనే చంక రౌండ్ తీసుకోవాలి. 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అండి. 30 కన్నా చిన్న సైజ్ బ్లౌజ్లకి 1.5 తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇట్లాగా కర్వ్ స్కేల్ ఉపయోగించి చంక రౌండ్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా చంక రౌండ్ తీసుకోవడం వల్ల చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి. కింద మెడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 5 ఇంచులు కదా. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు కలుపుకొని 5.5 తీసుకోవాలి. మెడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 2.5 ఇంచుని కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని స్కేల్తో డ్రా చేసుకోవాలి. సెంటర్లో క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచుతోని రౌండ్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉపయోగించి రౌండ్ తీసుకోవాలి. సో ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ పైనే మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనము కటింగ్లోనే చూసి కట్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. సో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా 4 మడతలుగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. చివరి క్రాస్లో ఏమీ లేకుండా ఉండడానికి ఇట్లా స్కేల్తో స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకొని క్రాస్లని కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ బెల్ట్ కోసం 1 ఇంచు లెంత్ తోటి ఇట్లా ఒక లైన్ అయితే గీసుకోవాలండి మనము. సో
ఆది బ్లౌజు హ్యాండ్ తీసుకోవాలండి. ఈ విధంగా నేను ఏ విధంగా పరుచుకున్నానో మీరు కూడా అదే విధంగా పరుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో ఉగ్గులు అవి రాకుండా ఇట్లా నీట్గా పరుచుకొని చంక జాయింట్ కాడ ఒక మార్కింగ్, కింద జాయింట్ కాడ ఒక మార్కింగ్ అయితే మనం గీసుకోవాలండి. సో ఈ మార్కింగ్స్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. సో తర్వాత స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నుంచి క్రాస్గా లైన్ ఒక తీసుకోవాలండి. ఈ క్రాస్ లైన్ని టేప్తోని ఈ విధంగా అయితే పరుచుకోవాలి. సో సగానికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో ఈ లైన్ మీదే మనము ఇట్లా కర్వ్ అనేది గీసుకోవాలండి. ఈ విధంగా కర్వ్ అనేది గీసుకొని దానిపైన ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో హెమ్మింగ్ పట్టీ కోసం ఇట్లాగైతే చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. సో చంక సెంటర్ పాయింట్ కాడ కూడా ఇట్లాగా టక్స్ పెట్టుకోవాలండి. సో తర్వాత లోతు కోసము కింద నుంచి 2 ఇంచులు అయితే ఖర్చు వదిలేసుకున్నాం కదా, దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి కింద ఇట్లాగా 6.5 తీసుకున్నానండి. సో ఈ 6.5ని సెంటర్కి అయితే మార్కింగ్ చేసుకొని 3/4 ఇంచ్ తోటి లోతు తీసుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ విధంగా మనము చంక లోతుకి మార్కింగ్ చేసుకోవాలండి. సో హ్యాండ్ని ఈ విధంగా పరుచుకొని చంక లోతు అనేది మనం ఒక సైడే తీసుకుంటాం కాబట్టి ఇట్లా తీసుకొని లోతు గుర్తుండడానికి చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ కూడా పూర్తి చేసుకున్నాము. సో తర్వాత బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎడ్జెస్ మన వైపుకి అయితే త్రిప్పుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా అయితే పెట్టుకోవాలండి. సో క్లాత్ అనేది చిన్నగా వచ్చింది కాబట్టి మనకి మెడ దగ్గర, చంక దగ్గర, తర్వాత షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర అతుకులు పడకుండా మనం క్లాత్ అనేది పరుచుకోవాలండి. సో క్లాత్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా పరుచుకొని కుట్టుకుంటూ అతుకులు పడకుండా క్లాత్ నీట్గా వస్తుందండి. ఈ విధంగా మనం పరుచుకున్న తర్వాత క్రాస్గాన బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో కింద ఇక్కడ మెడ దగ్గర వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి కింద 2 ఫోల్డింగ్స్కి ఇట్లా క్లాత్ని అయితే పరుచుకొని ఆ T2 మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మెడ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా అయితే లైన్ గీసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. సో తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలండి. సో ఫస్ట్ ఫ్రంట్ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, ఆ జాయింట్ని పెట్టి ఫ్రంట్ నెక్ని ఇట్లా రౌండ్గా అయితే మనం పరుచుకోవాలి. సో తర్వాత ఇక్కడ నుంచి ఒక మార్కింగ్, ఫ్రంట్ నెక్ దగ్గర ఒక మార్కింగ్, షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో స్టార్టింగ్ దగ్గర నుంచి మెడ ఎంత వచ్చింది మనకి 6.5 ఇంచులు కదా. సో దీనికి ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం కలిపి 6.5 అయితే మనం ఫ్రంట్ నెక్ మెడగా తీసుకోవాలండి. అటు 6.5 ఇటు 6.5 మార్కింగ్ చేసుకొని సో తర్వాత వచ్చేసి మనం 2 ఇంచులు కదా మెడ పెట్టుకున్నాము, ఒక 1/4 ఇంచు కలుపుకొని 2.75 కింద తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకొని 1 ఇంచుతోని ఫ్రంట్ నెక్ మెడ అనేది గీసుకోవాలండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని తీసుకోవడం వల్ల కొంచెం మెడ బ్రాడ్గా వచ్చి దగ్గరగా రాకుండా నీట్గా వస్తుందండి. సో చంక లోతు తీసుకోవడానికి స్టార్టింగ్ దగ్గర నుంచి మనం 6 ఇంచులుగా తీసుకొని అదే 6 ఇంచులు ఇక్కడ కూడా తీసుకొని ఈ విధంగా స్కేల్తోని ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలండి. ఈ బాక్స్ వచ్చేసి మనకి చంక రౌండ్ దగ్గర 1.5 వచ్చేలాగే మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇది అన్ని బ్లౌజులకి సెట్ అవుతుంది, ఓన్లీ క్రాస్ కట్ బ్లౌజ్కి ఈ విధంగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకొని ఒక 1/2 ఇంచుతోని చంక లోతు అనేది తీసుకోవాలి. కొత్త వారికి అర్థం అవ్వాలని నేను చెప్తున్నానండి. సో తర్వాత ఈ 2 ఇంచెస్ మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఆది బ్లౌజ్లోని చెస్ట్ పాయింట్ తీసుకోవాలండి. ఇదే షోల్డర్కి సగాన్ని పెట్టుకొని కింద మెయిన్ టక్స్ కాడ ఈ విధంగా అయితే పరుచుకోవాలండి.
సో తర్వాత ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. చివర కూడా ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. షేప్ బెల్ట్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ దగ్గర నుంచి మెయిన్ టాక్స్ కోసం 2.5 ఇంచులు, తర్వాత 2.75 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ కర్వ్ లైన్ కోసం ఇట్లా కర్వ్ స్కేల్ ఉపయోగించి నేను ఇట్లా కర్వ్ లైన్ అయితే గీసుకుంటున్నానండి. సో మార్కింగ్ చేసుకునే విధంగా మనమైతే క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. సో చిన్న క్లాత్ అన్నా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని పరుచుకొని క్లాత్ ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చిన్న క్లాత్లో కూడా అతుకులు పడకుండా మన బ్లౌజ్ అనేది నీట్గా కుట్టుకోవచ్చండి. సో ఇన్నర్ పార్ట్లు మాత్రము మనకి ఏ క్లాత్ వేసినా పర్లేదండి. అంటే నడుము బెల్టు, మెడ బెల్టు లోపటే ఉంటాయి కాబట్టి మనం ఏ క్లాత్ వేసినా సరే కనిపించవు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ పీస్ అయితే మిగిలిందండి. ఈ పీస్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఉక్సుల బెల్ట్కి కాజల్ బెల్ట్కి తీసుకోలేదు, ఎందుకంటే పైన క్లాత్ కనిపిస్తుంది కాబట్టి. మనము మెడకి కట్ చేసాం కదా, ఆ మెడ ముక్కని ఈ విధంగా మధ్యకైతే ఫోల్డ్ చేసుకొని ఉక్సులు కాజల్ బెల్ట్కి ఈ క్లాత్ని తీసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ కూడా బయటకి కనిపిస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా వేరే పీస్ని తీసుకున్నాను. నడుములో వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 11 ఇంచులు కదా వచ్చింది. ఆ 11 ఇంచులని మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులు, తర్వాత ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచులు ఇట్లా మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్ అనేది ఉపయోగించుకొని ఈ విధంగా మనకి షేప్ కర్వ్ అనేది గీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. మనము ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయడం కోసం గుర్తుండడానికి 3.5 దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ని మెయిన్ పీస్ మీద ఈ విధంగా అడ్డుకులు అయితే పడతాయండి. షేప్ బెల్ట్ ఈ విధంగా నేను ఏ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను, మీరు కూడా సేమ్ అదే విధంగా క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల బాగా వస్తుందండి. సో ఎక్స్ట్రా ఇంకా కొంచెం పీస్ అయితే మిగిలింది కదా, ఈ పీస్ని నడుము బెల్ట్గా అయితే యూజ్ చేస్తున్నాను. సో 11.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలిపి. సో 1.5 తోటి మెడ పట్టి వెడల్పుగా తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని మెడ బెల్ట్గా అయితే తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కటింగ్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా సింపుల్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు లైవ్ అయితే పెడుతున్నానండి, ఎవరు మిస్ అవ్వద్దు.